హాయ్ అండి. ఈరోజైతే కాకరకాయ వెల్లుల్లి కారం చేసుకుందాం. కాకరకాయలు అయితే మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అందులో కారం కోసం ఇవన్నీ పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాం. అండ్ పోపులో కూడా వేసుకుంటాం. ఎండుమిర్చి వేసుకొని కొంచెం కారం కూడా వేసుకుంటాం. ఇవైతే ఫస్ట్ డీప్ ఫ్రై చేసేసి పక్కన పెట్టుకోవాలి. నాకైతే 2 వాయిలు వచ్చాయి. ఇవన్నీ ఇందులో వేసేసి కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసేసి మిక్సీ పట్టుకోవాలి. కారం కూడా ఇందులోనే వేసేయాలి. వేసేసిన తర్వాత ఇవి చూడండి, నాకు 2 వాయిల కింద వచ్చాయి కదా. ఆ వేగే లోపల ఇవి మిక్సీ పట్టుకుంటే ఇలా పొడిలా వచ్చింది. మొత్తం ఇట్లా నూనె వడబెట్టేసుకొని ఒక దాంట్లోకి తీసేసుకొని పోపు వేసుకున్నాను. పోపులో అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకున్నాను. మీరు కావాలంటే ఉల్లిపాయలు మానేయవచ్చు, కానీ బాగా ఫ్రై అయిపోనిస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఈ పొడి కూడా వేసేసుకొని పైన కాకరకాయలు వేసేసుకొని కలుపుకుంటే మన కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. కాకరకాయ అయితే మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని ఆ షేప్లో చేసుకోండి. పప్పులోకి, సాంబార్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.